చూస్తున్నావమ్మా? అవునమ్మా. మరి ఏమిటమ్మా? మన ఇంట్లో మేడ మీద ఉన్నారు భాస్కర్. ఆయన గురించి నీ అభిప్రాయం ఏంటమ్మా? చెప్పమ్మా. ఆ అబ్బాయికి అమ్మా బంగారు కొండ. ఆ బంగారు కొండకు అక్కనిచ్చి పెళ్లి చేస్తే ఆ అబ్బాయి ఒప్పుకోవద్దమ్మా? అక్క చాలా అదృష్టవంతరాలమ్మా, అందుకని తప్పకుండా ఒప్పుకుంటారు. అడిగి చూద్దామమ్మా. అదిగో ఆయనే వస్తున్నారు, నువ్వు అడగమ్మా. బాబు ఒకసారి ఇలా వస్తావు? ఏమ్మా? కూర్చో బాబు. ఏం లేదు, ఢిల్లీలో మీ మేనమామ గారు ఉన్నారన్నావు కదూ, ఆయన అడ్రస్ కాస్త ఇస్తావు? ముందు ఈయన అభిప్రాయం తెలుసుకుని కాదమ్మా మనం ఆయనకి రాయాలి. అభిప్రాయమా? అదేనండి, మీరు మా ఇంటి అల్లుడు కావాలని, పెద్దల్లుడు కావాలని మా అమ్మ ఆశ. మా అక్క గీతని పెళ్లి చేసుకోవడానికి ఇష్టమేనా అని అడుగుతూ ఉంది. మొహమాటం లేకుండా మనసులో ఉండేదేదో చెప్పు నాయన. మా అక్క అందమైంది, గుణవంతురాలు, తెలివితేటలు గల అమ్మాయి. మరేమీ ఆలోచించకుండా సరేనండి. ఏనాయనా అలా మౌనంగా ఉన్నావు? మౌనం అర్ధాంగీకారమమ్మా. ఆ మాట కాస్త ఆయన నోటితోటి చెబితే మిగతా సగం కూడా పూర్తి అవుతుంది కదమ్మా. చెప్పండి సార్, చెప్పండి. మీ ఇష్టం అమ్మా, మీ ఇష్టం. అమ్మా, మిగతా ఏర్పాట్లని వెంటనే చేసేద్దాం. సరేనమ్మా. నువ్వు నిజంగా అదృష్టవంతరాలివక్క, మనసారా అభినందిస్తున్నాను. అమ్మా ఏమ్మా? ఇందులో కాస్త వేలిముద్ర వేయమ్మా. ఎందుకమ్మా? అక్క పెళ్లికి డబ్బు కావాలి కదమ్మా, అందుకే మన ఇల్లు బ్యాంకులో తాకట్టు పెడుతున్నాను. గీత వెలుగుట్టారు పద. వెళ్ళొస్తానే వాసంతి. అక్క, నేను జ్ఞాపకం ఉంటానా? ఏమిటే మాటలు? వారం వారం ఉత్తరం రాస్తాను, జవాబు రాయ్. ఓ వెళ్ళొస్తాను వసంతి. వెళ్ళిరండి. తీరులుగా నేటితోని తీయని గాథ మిగిలిపోయి నీ మదిలో మాయని బాధ. తీరెనుగా నేటితోని తీయని గాథ మిగిలిపోయి నీ మదిలో మాయని బాధ. రాగముల పంట జూడ కోరిన వేళ త్యాగములే మీరరాని శోధనలాయే. బలియాయ నీదు ప్రేమ పాసానికి కరగిపోయావే కర్పూరమై. తీరెనుగా నేటితోని తీయని గాథ మిగిలి. ఏమండి, వంట అయిందండి. స్నానానికి
స్నానానికి వేడి నీళ్ళు తోడనా? అక్కర్లేదు, చన్నీళ్ళు చాలు. చన్నీళ్ళు స్నానం చేస్తే సుస్థి చేయదు? ఏం పర్వాలేదు. నా ఆరోగ్యం కాపాడుకోవడం నాకు బాగా తెలుసు. కాఫీ తీసుకురానా? ఏం అక్కర్లేదు. నన్ను కాస్త ఒంటరిగా ప్రశాంతంగా వదలి. వద్దు గీత. ఏ, నేను చేయకూడదా? ఇలాంటి పద్ధతులు నాకు నచ్చవు. నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. అక్కర్లేదు గీత. ఏ, ఒంట్లో బాగాలేదా? బాగాలేకి అంత బాగానే ఉంది. నిజం చెప్పండి, నేనంటే మీకు ఇష్టం లేదా? గీత, అర్థం లేని ఆవేదనతో అసలే నేను సతమతమవుతున్నాను. నన్ను వేధించకు. క్షమించండి, ఏదో తెలియక అడిగాను. ఇక్కడ కాలేదు, నేను బయటపడుకుంటాను. ప్రియమైన వాసంతి, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. భవిష్యత్తును గురించి ఎన్నో కలలు కన్నాను. వేరే కాపురం వెళ్ళేప్పుడు మా దాంపత్య జీవితాన్ని గురించి ఎన్నో కబుర్లు నీకు వ్రాయాలని ఆశతో వెళ్ళాను. కాని నా ఆశలన్నీ నిరాశలైనాయి, నా కలలన్నీ కల్లలైనాయి. నేను అనుభవిస్తున్న బాధ వేదన నీతో చెప్పుకుంటే బరువు కాస్త తగ్గుతుందని ఈ ఉత్తరం వ్రాస్తున్నాను. వారు చాలా మంచివారు, కాని ఎందుచేతనో వారి అనురాగాన్ని నేను పొందలేకపోతున్నాను. తాళి కట్టిన భార్యనయ్యాను, కాని నాకు వారి హృదయంలో స్థానం లేదు. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న వారిలా పరధ్యానంగా ఉంటారు. అర్థం కాని ఆవేదనతో అగుపిస్తారు. వారిని నా వారిగా చేసుకోవడానికి ఎంతో ప్రయత్నించాను, కాని ఓడిపోయాను. ఇప్పుడు కేవలం నేనొక యంత్రంలా బ్రతుకుతున్నాను. నిన్నెప్పుడూ మరవని గీత. అమ్మా, మేనేజర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. పిలిచారట? అవును వాసంతి, నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. చెప్పండి. అది ఆఫీస్ విషయం కాదు, సొంత విషయం. ఏమిటండి? నువ్వు కోపం అంటే చెప్తాను. నేను కోపం మీదే ఎరగను. వాసంతి, నువ్వు నన్ను అపార్థం చేసుకున్నా సరే ఇక దాచుకోలేను. మనసు విప్పి చెప్తున్నాను, విను. నేను
నిన్ను ప్రేమిస్తున్నాను. నీ అభిప్రాయం కూడా తెలుసుకుందామని. మన్నించండి, దయచేసి నన్ను బాధించకండి. గౌరవనీయులైన బావగారికి వయసులోనే కాదు, విచక్షణ విజ్ఞానంలో పెద్దవారు మీరు. మీకిలా ఉత్తరం వ్రాయవలసి వచ్చినందుకు విచారిస్తున్నాను. ఎంతో ప్రకాశవంతంగా వెలుగుతున్న ప్రమీద ఆరిపోతున్నప్పుడు చిన్న చీపురుపుల దాన్ని ఎగదోసి మళ్ళీ వెలుగుస్తుంది. ప్రస్తుతం నేనలాంటి పనికి పూనుకోవడం తప్పు కాదనుకుంటాను. మీరు ప్రమిద లాంటివారు. మీ నుంచే మాకు వెలుగు రావాలి. ప్రపంచంలో 190 మంది ఆశలు ఈడేరని వాళ్లే, అనురాగం ఫలించని వాళ్లే. వాళ్ళందరూ భగ్నమైన తమ ప్రేమగాథలు తలుచుకుని వారి జీవితాలను, వారిని ఆశ్రయించుకున్న వారి జీవితాలను నాశనం చేసుకుంటే ఇక ప్రపంచంలో మిగిలేదేముంటుంది? సమాధులేగా. ఆలోచించి చూడండి. త్యాగం చేయడం సులభం, కానీ దేనికోసం త్యాగం చేసేమో అది సాధించిన నాడే ఆ త్యాగం సఫలమవుతుంది. మా అక్క సంతోషం కోసం మిమ్మల్ని త్యాగం చేశాను. మీరు మీ పవిత్ర ప్రేమను త్యాగం చేశారు. కానీ ఈనాడు మీ అనురాగాన్ని పొందలేక అసహాయ స్థితిలో ఉన్న అక్కను తలుచుకుంటే మనం చేసింది త్యాగమా, ద్రోహమా? ఒక్క క్షణం ఆలోచించి చూడండి. మనుషుల్లా పుట్టి చాలా మంది పశువుల్లాగా బ్రతుకుతారు. ఏ కొద్ది మందో కొందరి హృదయాల్లో దేవతలా వెలిసి పూజలందుకుంటారు. బావగారు, మీరెప్పటికీ నా హృదయంలో నా ఇలవేల్పుగా పూజలందుకోవాలని ఆశిస్తాను, ప్రార్థిస్తాను. మీ సహోదరి వాసంతి.